హీట్ ఫ్లో అవ్వాలి అంటే ఖచ్చితంగా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండాలి. హీట్ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ టెంపరేచర్ ఉన్న పాయింట్ నుంచి లోయర్ టెంపరేచర్ ఉన్న పాయింట్కు ఫ్లో అవుతుంది, అంతే కదా. అలానే వాటర్ ఫ్లో అవ్వాలంటే లెవెల్ డిఫరెన్స్ అనేది ఉండాలి. వాటర్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్ ఉండే పాయింట్ నుంచి లోయర్ లెవెల్ ఉండే పాయింట్కు ఫ్లో అవుతుందన్నమాట. సో లెవెల్ డిఫరెన్స్ ఉండాలి. అలానే ఎయిర్ ఫ్లో అవ్వాలంటే ప్రెషర్ డిఫరెన్స్ ఉండాలి. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది, అది ఎయిర్ ఫ్లో అయ్యే పద్ధతి. అలానే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే తప్పకుండా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు హై పొటెన్షియల్ ఉండే పాయింట్ నుంచి లో పొటెన్షియల్ ఉండే పాయింట్కు ఫ్లో అవుతుంది. ఒకవేళ రెండు పాయింట్స్ ఒకే పొటెన్షియల్ దగ్గర ఉంటే అసలు ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో కాదు.